కాయలో ఉందంట ఇది. సో చాలా బాగుంది, ఏనుగులు బొమ్మలు వేసి చాలా బాగుంది. నాంగ్ఖాయ్ అనే ఊళ్ళో ఉందంట. ఎదురుగా మళ్ళీ బుద్ధుడు. అక్కడ కూడా ఏదో ఉంది కానీ సరిగ్గా లేదు. కానీ ఇక్కడ ఆవులు గేదెలు తిరుగుతున్నాయి. సో అది టైం 2:30, ఇంకా గంట ఉంది. ఈ ట్రైన్ లెక్కేసుకోవడం ఏంటి అర్థం కావట్లా. మొత్తం కవర్ చేయకపోవచ్చు, బట్ నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం వదిలిపెట్టాం కదా ఏదైనా అంత తేలిగ్గా. ఇది ఇంకొకటి, ఇది సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది ఒరిజినల్ ఎక్కడ ఉందో చెప్తాను. ఇక్కడ ఉంది ది విహాన్ ఆఫ్ వాట్ఫినం నాన్ అనే ఊళ్ళో ఉంది. ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్ ఉంటుంది. సో 1776లో కన్స్ట్రక్ట్ చేశారంట దీన్ని. అది అది సో లోపలికి వెళ్తాం. బుద్ధుడి విగ్రహం అన్నీ ఉన్నాయి. అది ఈ మధ్యలో ఏదో ఉంది, మిస్ అవుతున్నాం మనం. మధ్యలో రోడ్లోకి వెళ్ళి వెళ్దాం. ఇదంతా కవర్ చేసాం మనం. ఈ మధ్యలోకి వెళ్ళి ఇక దీనికి టాటా చెప్పేద్దాం. ఎందుకంటే ఇదంతా ఇక్కడే చూస్తూ ఉందంటే మనకి టైం సరిపోదు. ఎగ్జిబిషన్ అండ్ మోడల్ ఆఫ్ చియాంగ్ మాయ్ సుకోథాయ్ ఇదంట ఆ సిటీ అంటే. ఇది హాకో మ్యూజియం అంట లోపల. అక్కడ చూడండి హార్సెస్, బ్యూటిఫుల్ హార్సెస్, చాలా బాగుంది బయట. సో ఇదేంటంటే ల్యాంపాంగ్ అనే ఊళ్ళో ఇది ఉందంట యాక్చువల్గా. మీరు చూస్తున్న స్ట్రక్చర్ ఇది. దేనికి బొమ్మ వేసి ఇదంతా ఇది చూడండి. అసలు అన్నిటి దగ్గర ఆగి ఫోటోలు దిగాలి అంటే చాలా కష్టం. సో అప్పట్లో వాడిన బోట్లు అవన్నీ. ఇదేంటంటే వెహికల్ మీద వెళ్తుంటేనే ఇలా టైం సరిపోవట్లేదు మనకి. కానీ చాలా బాగుంది. ఈ సుకోథాయ్ అనే ఊళ్ళో ఉందంట ఇదంతా. సేమ్ అలాగే ఓల్డ్ లాగా అలా చేశారు. ఇదేంటంటే వీళ్ళు రెప్లికాస్ ఇవన్నీ. కానీ మనకి ఆ ఫీల్ తీసుకురావడానికి ఇలా తీసుకొచ్చారన్నమాట. చాలా బాగుంది. మీకు నిజంగా ఒరిజినల్లేనా అనే ఫీలింగ్ వస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. మీకు ఇక్కడ నుండి చూపిస్తే చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు దాన్ని ఫొటోస్ తీసుకుని సేమ్ అలాగే ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా. సో అంతే. బయట నుండి కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇదంతా ఏంటంటే చూడండి అంతా ఇదేంటంటే వీళ్ళు కట్ని అలా తీసుకొచ్చారు. అదంతా తీసుకొచ్చి మొత్తం ఇలా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇదిగోండి సుకోథాయ్లో ఇలా ఉండేయంట అంతా. ఇదిగోండి ఇది నడిచి చూపించాలంటే చాలా కష్టం, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇది నడిచి చేసేది కాదు. ఇలా సిటీ అలా ఉండేదంట. దాని ఇలా రిమైనింగ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏనుగు మీద దిగుతూ అక్కడ బ్యూటిఫుల్ ఇది పగోడా లాగా. ఇదిగోండి చాలా బాగుంది. ఇది అది కవర్ చేసేసినట్టు ఉన్నాం. ఇది నడిచి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు టార్చరు. ఇది సుకోథాయ్ విహాన్ అంట. అది దాని హిస్టరీ ఇక్కడ. అది చియాంగ్ రాయ్ ప్రావిన్స్లో ఉందంట. ఇది చియాంగ్ రాయ్ అంటే అసలు నార్త్, ఎక్స్ట్రీమ్ నార్త్, చైనా బార్డర్. అది ఇదిగో దీని ఆపోజిట్లో ఇలా ఉంది మొత్తం. ఇదేదో మొసలి నోట్లో మనిషి ఏదో ఫైటింగ్, మొసలికేను మనిషికి ఫైటింగ్.
ఎంత వాళ్ళ విలేజెస్ ఎలా ఉండే అని చెప్పేసి ఇదంతా లోపల. ఇదేంటంటే ఒక రోజు పట్టుద్ది. నా సజెషన్ ఏంటంటే ఒక రోజు ప్లాన్ చేసుకోవచ్చు దీనికి. మిమ్మల్ని డెఫినెట్గా అదిగో విలేజెస్ అవన్నీ అలా ఉండేయంట. విలేజెస్ మిమ్మల్ని డెఫినెట్గా టేక్ బ్యాక్ టు హిస్టరీ, మిమ్మల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే చూడండి, వీళ్ళు దాన్ని తీర్చిదిద్దడం కూడా అలా ఓల్డ్గా ఉండాలి అనే విధంగానే తీసుకొచ్చారు, అంతేగాని ఎక్కడ మోడర్న్ లుక్ అలా తీసుకురాలి. ఇక్కడ ఏదో చూద్దాం ఇది ఏంటనేది. ది ఫిమాయ్ శాంచురీ నాకోమర్. ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళబోతున్నాం, అది సూపర్బ్ అంటే సూపర్బ్గా పెట్టారు. అసలు నిజంగా కొండ మీద అలా ఉంటుందంట. మీకు ఎదురు కనబడుతుందా? ఇందాక మనం ఇటు వచ్చాం, దీన్ని తీసాం కానీ మనం పక్కనే ఉన్నదాన్ని చూసుకోవాలా. చూసారా ఎంత మనం కవర్ చేసాం కానీ మీకు ఎదురు కనపడుతుంది చూసారా? ఇది ఆ పైకి ఎంట్రన్స్ లేదనుకుంటా. అది చూడండి అసలు ఎలా కట్టారు. కొండ మీద ఇది ఎక్కడో ఉంది కానీ దీనికి స్టోరీ అనేది ఏంటని తెలియట్లా. ఒక ఫ్లాగ్ కూడా పెట్టారు. అసలు చూడండి అసలు కిందంతా కాంక్రీట్తో కట్టి మీకు నిజంగా చూడండి అసలు ఏదో తెలివి. ఇదంతా ఏదో కొండ మీద ఉన్నట్టు మీకు ఫీలింగ్ కలుగుతుందా? కానీ ఇది కొండ కాదు, అంతా వీళ్ళ సెటప్. ఈ కింద చూడండి మొత్తం కాంక్రీట్ పిల్లర్స్ వేసి దాని మీద అలా మట్టి పోసి ఒక కొండలాగా దాన్ని తీర్చిదిద్ది ఆ కొండ పైన కోటలాగా ఇలా తీసుకొచ్చారు. ఇది మరి ఎక్కడ ఉందో తెలియదు, చూద్దాం. అసలు అటైపు ఎంట్రన్స్ ఉంది కదా, అటైపు వెళ్ళి చూద్దాం. ఎందుకు మళ్ళీ ఎంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళిపోతే. దీనికి ఇక్కడ స్టోరీ కానీ ఏమీ కానీ లేదు, అక్కడ నో ఎగ్జిట్ అని మాత్రమే ఉంది. అసలు ఇది కొండపైన భలే కట్టాడు. మళ్ళీ ఇది వీళ్ళ బిజినెస్ బాగుంది. ఎందుకంటే దీన్ని ఏంటి ఇప్పుడు ప్లగ్ తీసి ప్లగ్ పెట్టాలి. అది ఎలా మోగుద్ది. ఒక లెవెల్ దాటి వెళ్ళలా అంటే కంటిన్యూస్గా ఎంతసేపు అని వెళ్ళలా. మళ్ళీ ఏమైంది? హ్యాండ్ మాకు తల్లే, నువ్వు ఇప్పుడు అసలే ఒక పాకకు వచ్చాం. సో ఇది అసలు నిజంగా వీళ్ళు నిజంగా బాగా చేశారని చెప్పాలి. నిజం చెప్తున్నా. అసలు అది మొత్తం కాంక్రీట్ పోసి కింద కాంక్రీట్ పిల్లర్స్ వేసి అది ఒక కొండలాగా మీకు చేసి అదేం మళ్ళీ దాన్ని ఫేక్ చేయలే వాళ్ళు చూపిస్తున్నారు అసలు ఎలా కట్టాము ఇదంతా అని. సో అలా తీసుకొచ్చి నిజంగా బాగా చేశారు, నిజంగా మెచ్చుకోవాలి. ఇది చూడండి కొండపైన ఇలా ఉందంట ఎక్కడో. అదే దానికి ఇదంతా ఎక్కడ స్టోరీ మరి ఎక్కడ రాసిలేదు. ఇది మీకు చెప్దామంటే మరి మనం విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇలా ఉందనుకోండి, ఇంత బాగుందనుకోండి కొండపైన, మనం గ్యారంటీ విజిట్ చేయొచ్చు. మరి ఎక్కడుందో అది ఏం మెన్షన్ చేయలే. ఇక ఇది ఎగ్జిట్ అన్నట్టుగా అన్నాడు. మళ్ళీ బ్యూటిఫుల్ ఇక్కడ మీకు చూడొచ్చు ఆపోజిట్లో, దాని స్టోరీ కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెన్నో పెన్సిలో పెట్టుకోండి, ఎందుకని చెప్పే కదా. మీరు అన్నీ కవర్ చేసేసే అనుకుంటారు కానీ అన్నీ కవర్ అవ్వవు. సో ఇంకో అట్రాక్షన్కి వచ్చాం, ఎందుకంటే దాన్ని అక్కడ పడేసి నా వల్ల కావట్లేదు ఆయన తోలటం. సో అక్కడ కొండ మీద మీకు కనపడుతుందా దూరంగా ఒక జెండా వేసి, దాని పక్కన అది ఇక ఎండ్ పార్క్కి. తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇది 87 అంట. ది ఫెనోమ్ రోంగ్ శాంచురీ బురీరామ్ అనే ప్లేస్లో ఇది ఉందంట ఇది. సో దాన్ని యాక్చువల్ రెప్లికా లాగా తీసుకొచ్చారు. నాన్రాంగ్ బురీరామ్ ప్రావిన్స్ ఎట్ ది మౌత్ ఆఫ్ అన్ ఎక్స్టింక్ట్ వాల్కెనో, built in accordance with Hindu beliefs of the Shiva the sanctuary had been constructed and used as a religious center for years. 9th century
and 11th century when King Jayavarman VII adopted Mahayana Buddhism. The function of Hindu sanctuary had been changed to serve as Mahayana monastery. అది దీని కథ. సో నేను ఇక ఏంటంటే మీకు అన్నీ నడిచి చూపిస్తాను, సో దట్ అన్నీ కవర్ చేయొచ్చు. ఇక్కడ దగ్గర ఎంత అయితే కవర్ చేద్దాం. మీకు ఎదురు కనపడుతుంది కదా బూరిన్ రాము, అక్కడ నుండే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దాని ఎదురుగానే ఇక్కడ ఉంది కదా. సో ఇది చూడండి బ్యూటిఫుల్గా ఉంది. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇది ఏంటనేది. ఇది 92 ది గార్డెన్ ఆఫ్ సాక్రెడ్ స్తూప అంట. అది మెన్షన్ చేశారు ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్, అంతా అలాగే తీర్చిదిద్దారు. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఆ లొకేషన్లో ఇక్కడ కూడా. ఇది ఏంటంటే మీరు మొత్తం ఎంటైర్ థాయిలాండ్ ఇదొక్కటి చూసేయచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇది ఎదురుగా కనపడుతుంది ఏంటనే చూద్దాం. ప్రసత్ సికోరాఫుమ్ సురిన్. ద సికోరాఫుమ్ స్టోన్ శాంచురీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 5 brick parang. అది ద ఫార్మర్ నోన్ యాజ్ ఇది కూడా మీకు ఎదురు కనపడుతుంది కదా. ఇది కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అకార్డింగ్ టు హిందూ బిలీఫ్స్ అండ్ డేటెడ్ బ్యాక్ టు 7th century BE. అరౌండ్ 20th century BE ద శాంచురీ హ్యాస్ బీన్ రెనోవేటెడ్ అండ్ బికేమ్ బుద్ధిస్ట్ స్తూప. ఫస్ట్ ఏంటంటే హిందూయిజం బిలీఫ్స్తో కట్టారు దీన్ని, తర్వాత రెనోవేటెడ్ అండ్ బికేమ్ బుద్ధిస్ట్ స్తూప. అది. సో బుద్ధిజం ఏంటి అనేది మాట్లాడితే 2500 సంవత్సరాలే వీళ్ళ బిలీఫ్స్. కానీ హిందూయిజం దానికి ఒక టైం లైన్ చెప్పలేం, ఎన్ని అది. సో హిందూయిజంలో నుండే బుద్ధిజం వచ్చింది ఒక రకంగా చెప్పాలని. ఇదంతా చూడండి, అంతా తీసుకొచ్చి అలా చాలా బాగా తీసుకొచ్చారు. సో అది విషయం. సో మనం అది అక్కడ కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ వేరే దానికి వచ్చాం. ఇదేంటనేది చూద్దాం. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఇది ఎదురుగా ఎంట్రన్స్. ఇదేంటనేది చూద్దాం. ద్వారావతి విహాన్ స్కూల్ అంట. ద్వారావతి కింగ్డమ్, అది నార్త్ ఈస్టర్న్ రీజన్ ఫర్ మోర్ దెన్ 1000 years. అక్కడ ఇలా ఉందంట. ఇది ఏదో ఉందినా. ఇక ఎండుకు వచ్చేసాం పార్క్కి. ఇది అంతా బయట. ఇక ఇది ఒక ఎండుకు వచ్చేసాం. ఇక్కడ ఏదో లాగుతున్నారు ఒక పావుని 2 రకాల గ్రూపులు లాగుతున్నారు. అదేంటనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలే. అది అలా లాగుతున్నారు. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. ఇదేంటనేది, దీని స్టోరీ ఏంటనేది చూడండి ఎలా ఉంది. చాలా బాగుంది. దాని రెప్లికా ఇది. మరి దీని స్టోరీ ఎంత చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ కొండ మీద ఇది ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెప్పాం కదా మిమ్మల్ని డెఫినెట్లీగా హిస్టరీలోకి తీసుకెళ్తుంది ఇది డెఫినెట్గా. సో దీని స్టోరీ ఏంటనేది ఈ టైప్ ఏమో రాసిందేమో చూద్దాం. దగ్గర ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బండి ఇచ్చడానికి గంట ఉంది. సో గంటలో ఇటు వెళ్దాం. ఇంకా కవర్ చేయాలా ఇదంతా చూసినంత. ఇక్కడ ఏదో రాసి ఉంది 92. అదే అక్కడ రాసి ఉంది. ఇదంతా ఏంటంటే ఇందా చెప్పాం కదా ఆ కార్నర్లో పెట్టాం కదా, ఆ 92ని ఇక్కడ పెట్టారు. ది గార్డెన్ ఆఫ్ ది సాక్రెడ్ స్తూప అని. అంతే. ఇక్కడ ఏదో బ్యూటిఫుల్గా ఉంది, చూద్దాం దీని కథాకమేష్ ఏంటో. ఇదంతా ఇది గార్డెన్ ఆఫ్ ది సాక్రెడ్ స్తూప. ఇది 94 అంట. ది యాన్షియంట్ థియేట్రికల్ పెవిలియన్ అంటే ఇది ది యాన్షియంట్ సాక్రెడ్ పెవిలియన్. ముందేమో ఇలా ఉంది. ఎదురుగా చూడండి స్ట్రక్చరు. అక్కడ కూడా వెళ్తాం మనం. సో అన్నీ కవర్ చేస్తాం. ఇది లోపలికి వెళ్ళటానికి చాలా బాగుంది యాక్చువల్గా. ఆ పైన చూడండి స్టోరీ. మళ్ళీ లోపల గ్యారంటీ అది స్టోరీ ఉంటుంది. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అన్నాడు. సరే ఓకే, నేను లోపలికి వెళ్ళను. అది లోపలన్నీ దేవతల విగ్రహాలు ఉంది. ఇది ఒక వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్.
చాలా బాగుంది. ఇది అదర్ సైడ్ నుండి ఇక్కడ చిన్న జూ కూడా, పక్షులు కూడా ఉన్నాయి, చూద్దాం. ఆ టేపు నేను బండి వెళ్తుంది కాబట్టి బండి వెళ్తుందో తెలియదు, కానీ మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో అది విషయం. ఇందాక 30 కదా, ఇప్పుడు 50% కవర్ అయింది. ఇంకా 50% ఉంది పార్క్. ఇంకా 50% ఉందా అంటే ఎస్. సో మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం టైం వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ స్పాట్ అది కవర్ చేసుకుని ఫైనల్గా అక్కడికి వద్దాం. పెద్దగా ఉంది ఎందుకంటే ఇది 86 మనం కవర్ చేసాం. ది ఫిమాయి శాంచురీ నాకు నచ్చేనా అని మళ్ళీ ఈ టైప్ కూడా ఉంది. ఒకసారి అసలు ఎందుకైనా మంచిది డబల్ కంపెనీ చేసుకుంటా దీని చుట్టూతో రౌండ్ వేద్దాం కదా. ఇంకా ఇది మొత్తం తిరగల, అసలు ఇదేంటో మొత్తం తిరిగేసి అసలు ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎన్ని వైపులు ఉందో తెలియట్లే ఇది. ఓహో లోపల ఇలా ఉందా, అది ఇదంతా మనం కవర్ చేయలేదుగా. అది ఇది ఏంటంటే ఇన్ని సైడ్స్లో ఉంది, అందుకనే ప్రతి సైడ్న బోర్డు పెట్టాడు. మనం ఇందాక చూసింది అదిగో ఆ సైడ్ మీకు ఎదురు కనబడుతుందా, అది అదే 86 మనం కవర్ చేసాం కదా. ఇది ఎక్కడ ఇదేంట ఆశ్చర్యం అనుకున్నా నేను. ఇదిగోండి ఇక్కడ నుండి మనం చూసింది ఇందాక. ఎస్ అది ఈ టేప్ నుండి చూసాం దీన్ని. అది అది అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్. అది ఎందుకంటే అటు కొంచెం సింహాల బొమ్మలు వేసి కొంచెం హంగామా చేశాడు. ఇది చూద్దాం ఇది ఎక్కడుందో ఫిమాయి శాంచురీ. దీని చుట్టూ చూపిస్తున్నా మీకు, ఒక రౌండ్ వేస్తున్నా. ఇదిగోండి అటు వెళ్ళాం ఇందాక ఇప్పుడు ఇటు వచ్చాం. ఈ ఎండలో దీన్ని నడిచి చూపించాలంటే మామూలు విషయం కాదు. ఇక మళ్ళీ వీళ్ళు ఏదో చేస్తున్నారు వాటర్ కింద, అది. సో 86 చాలా పెద్దగా ఉంది, మొత్తం దాన్ని యాస్టీస్గా దింపినట్టున్నారు. సో మొత్తం 4 వైపుల నుండి కవర్ చేసాం కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. ఈ టేప్ ఏంటంటే అది సింహద్వారం అంటారు చూసారా, అలా పెట్టి బాగుంది. తదుపరి అట్రాక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంది, చూద్దాం. మనం గ్యారంటీ కొడతాం, అన్నీ కవర్ చేస్తాం, ఐ ప్రామిస్. ఇక్కడ ఇలా చూడండి ఏ పక్షులు. మనం అటు కవర్ చేయడానికి లేదు కదా, ఆ జూకి వెళ్దాం. జూ వచ్చేసి చూద్దాం దీని కథాకమం విషయం ఏంటో దీన్ని చూద్దాం. ఇక్కడ ఏదో పెద్ద, ఇది ఆల్రెడీ కవర్ చేసాం మనం, ఇది ఎక్కడ చూసినట్టే ఉంది. అన్నీ చూసినట్టే ఉంటాయి కానీ ఓహో ఇది చూడండి అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఎంటైర్ దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇది ఇక్కడ కాసేపు ఆపేసి కాసేపు కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి పిల్లలు కూర్చున్నారు. ఆహా